పోలవరం ఆంధ్రుల జీవనాడిగా మనందరం చెప్పుకుంటాం. అలాంటి పోలవరాన్ని గతంలో 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 72% పూర్తి చేసి ఇస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2% పోలవరం మాత్రమే పూర్తి చేశాడు. మిగిలిన దాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు అదనంగా పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్ల భారం పడింది. అంటే 2019 నుంచి కంటిన్యూగా పనులు చేస్తే అయ్యే ఖర్చు కంటే ఇప్పుడు అదనంగా మరొక 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సరే, ఇది కేంద్రం నుంచి వస్తుందా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఆర్థికంగా అధిక భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గత మేనిఫెస్టోలో మీకు తెలుసో లేదో ఇప్పటికీ కూడా ఉండదు, చూడండి ఒకసారి. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు, తన మేనిఫెస్టోలో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పాడు కదా, ఆ మేనిఫెస్టోలోనే యుద్ధ ప్రాతిపదికన పోలవరం అన్నాడు. అంటే 5 ఏళ్లలో 2% పూర్తి చేయడం బహుశా యుద్ధ ప్రాతిపదికన పోలవరం అయి ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు పోలవరాన్ని పరుగులు పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మీకు తెలుసు, ప్రతి సోమవారం పోలవరం అనేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో నెలకు 4 సార్లు పోలవరాన్ని సందర్శించి పోలవరం పనులను వేగవంతం చేశారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి వారం వారం సమీక్ష చేయడంతో పాటు స్వయంగా తానే పరిశీలిస్తున్నాడో ఆ అధికారులు కూడా ఏంటంటే అప్రమత్తంగా ఇచ్చిన టైంకి పనులు పూర్తి చేసేవాళ్ళు. ఇప్పుడు మరొకసారి చంద్రబాబు గారు పోలవరం మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోకపోతున్నారు. ప్రతి పనికి కూడా ఒక స్పష్టమైన నిర్దిష్ట కాల పరిమితిని అయితే పెట్టడం జరిగింది. 2027 డిసెంబర్ నాటికి పూర్తి పోలవరం అయితే పూర్తవుతుంది. కానీ 2026 అక్టోబర్ నాటికే ఆ నీళ్లు నిల్వ చేయటం అయితే ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఒక రకంగా నీళ్లు నిల్వ చేయడం ప్రారంభమైందంటే దాదాపుగా ఆ ప్రాజెక్టు ఒక రూపురేఖలు దాదాపుగా కొలిక్కొచ్చినట్టే లెక్క. అయితే పూర్తి స్థాయి మాత్రం 2027 డిసెంబర్కి చంద్రబాబు గారు అయితే డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులకు కూడా అతిపెద్ద సవాల్ ఇది. ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతి పనికి ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపు పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులకు అలాగే కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఒళ్ళు దగ్గర పట్టుకుని పని చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళ మీద ఏర్పడింది. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. చంద్రబాబు గారు ఇలా టైం పెట్టారు కాబట్టే పోలవరాన్ని మేము పలానా టైంకి పూర్తి చేయగలుగుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను ఇంకో మాట కూడా చెప్పారు, ఒక 2019లో మళ్ళీ టీడీపీ గెలిచి ఉండుంటే 21 నాటికి పోలవరం పూర్తి అయిపోయేది. ఈ పాటికి అమరావతి దాదాపుగా ఆ రూపురేఖలన్నీ వచ్చేసి ఆ డెవలప్మెంట్ దశలో ఉండేది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి, పోలవరం 2 కళ్ళు లాంటివి రాష్ట్రానికి. ఆ 2 కళ్ళు పొడిచి జగన్మోహన్ రెడ్డి అంధకారం చేశాడు. సో కాబట్టి ఇప్పుడు ఆ రెండింటినీ బాగు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. ఆ దశగానే చంద్రబాబు గారు అయితే అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా 2026 అక్టోబర్ నుంచే నీళ్లు నిల్వ చేయటం అనేది ప్రారంభమవుతుంది. దశల వారీగా నీళ్లు నిల్వ చేసుకుంటూ పోతారు. 2027 నాటికి పోలవరం పూర్తి ప్రాజెక్ట్ అయితే పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి 5-6 డెడ్ లైన్లు పెట్టాడు. మీకు గుర్తుందో లేదో, 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 2022 ఖరీఫ్ అన్నాడు, 23 ఖరీఫ్ అన్నాడు. తర్వాత ఏమో అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, ఎప్పుడు పూర్తవుద్దో తెలియదు అన్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ జరిగే కాదు, సచ్చేది కాదని చెప్పి 2027కో 28కో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి పోలవరం మీద చిత్తశుద్ధి లేదు. కేంద్రం నిధి నుంచి నిధులు తీసుకురాలేదు. చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, పోలవరం ప్రాముఖ్యత ఏంటో చెప్పి దాదాపుగా 12,500 కోట్ల రూపాయలని ఇప్పుడు ప్రాజెక్టు కోసం రాబట్టడం జరిగింది. అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంతో సఖ్యతగా ఉంది, చంద్రబాబు గారితో సఖ్యత ఉంది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము కూడా తీసుకుంటామని స్వయంగా నరేంద్ర మోదీ గారే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పనులైతే వేగవంతం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. 2027 డిసెంబర్కు పోలవరం, 26 అక్టోబర్ నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తాం. సో అసలు పోలవరం పూర్తి అనేది 2027 డిసెంబర్కి అవుతుంది. బట్ నీటి నిల్వ అనేది 2026 అక్టోబర్ నాటికి. ఆల్రెడీ 2024 అయిపోయింది, మనం దాదాపు 25లోకి వచ్చాం. అంటే గట్టిగా ఒక ఏడాదిన్నరలో నీటి నిల్వ అనేది ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. దశల వారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి, కేంద్రంతో చర్చించాక
తుది కార్యాచరణ ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అమరావతి పోలవరం రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళు పొడి చేసి ఏపీని అంధకారం చేశారు. ప్రాజెక్టు రెండో దశ లెక్కలు అంచనా వేసి కేంద్రానికి లేక ఆ నిధులు కూడా సాధిస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి అసలు అంచనా కంటే కూడా కొంత అదనపు నిధులు అయితే ఇప్పుడు కావాల్సి ఉంది. అది రెండవ దశ లెక్కల అంచనా. సో వీటన్నిటిని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇచ్చి ఆ ఇచ్చిన నివేదిక ప్రకారం రావాల్సిన నిధులను కూడా కేంద్రం నుంచి ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. నిన్న చంద్రబాబు గారు ఆ ప్రాజెక్ట్ని సందర్శించారు. గ్యాప్ టీలోని గైడ్ వాల్ పనులను పరిశీలిస్తున్న చంద్రబాబు గారు అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. చిత్రంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు కూడా ఉండటం జరిగింది. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కు పూర్తవుతుందన్నారు. 26 అక్టోబర్ నుంచే నీటి నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఒకేసారి కాకుండా దశల వారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షించడంతో పాటు అధికారులతో అయితే మాట్లాడటం జరిగింది. సో ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశాం. మా మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్ళి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి జలశక్తి శాఖకు వివరిస్తారు. విదేశీ నిపుణుల బృందం కేంద్ర జల సంఘంతో చర్చిస్తారు. వారి అభిప్రాయాలు తీసుకుంటారు. తదుపరి తుది ప్రణాళిక అయితే ఖరారు అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇది జలశక్తికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అలాగే ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అలాగే విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సో ఏది ఎప్పుడు పూర్తవ్వాలనేది చంద్రబాబు గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. 2025 డిసెంబర్ నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలని చెప్పారు. ప్రధాన డ్యాము గ్యాప్ 2 పనులను 2027 డిసెంబర్కు పూర్తి చేయాలి. 2026 అక్టోబర్ నుంచే నీటి నిల్వ ప్రారంభించాలి. కొత్త డయాఫ్రామ్ వాలు ప్రధాన డ్యాము సమాంతరంగా నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అంటే టైం వేస్ట్ కాకుండా రెండు పనులు ఒకేసారి అంటే ఒకదానికొకటి ఇబ్బంది లేకుండా ఉంటే రెండు పనులు ఒకేసారి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎడమ కుడి కాలువల అనుసంధాన పనులను ఏడాదిన్నరలో పూర్తి. అప్రోచ్ కెనాల్ 2024 జూన్ లోపు, స్పిల్ ఛానల్ 2027 జులైకి, పైలట్ ఛానల్ 2027 మే నాటికి పూర్తి. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2027 ఫిబ్రవరి, ఎగ్జిట్ ఛానల్ 2027 ఏప్రిల్, టన్నెల్ 2022 ఫిబ్రవరికి పూర్తి. అలాగే ట్విన్ టన్నెల్ 2026 చివరికి పూర్తి. సో ఇలాగా ప్రతి పనికి కూడా ఎప్పటికి పూర్తి చేయాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి డెడ్ లైన్ చంద్రబాబు గారు పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ లోపు అటు ఇంజనీరింగ్ అధికారులు కానివ్వండి కాంట్రాక్టు సంస్థ కానివ్వండి ఖచ్చితంగా చేసి అప్పచెప్పాలి. సరే ఒక నెల అటు ఇటు కావచ్చు కానీ బట్ ఏళ్ల తరబడి జగన్మోహన్ రెడ్డి లాగా సాగదీయటం అయితే కుదిరే పని కాదు. సో ఇదే సమయంలో ఇక అమరావతికి సంబంధించిన వార్త కూడా అదే వచ్చింది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. కాలంతో పరుగు పోలవరం 2026 అక్టోబర్ నాటికే పూర్తవ్వాలి. సీఎం ప్రాజెక్టులో ప్రతి పనికి కాల వ్యవధి నిర్దిష్ట కార్యాచరణ. ఎందుకు చంద్రబాబు గారిని విజన్ ఉన్న నేత అంటారు, ఎందుకు చంద్రబాబు గారు చెప్పిన పనిని చేస్తారు అని ఎక్కువ మంది నమ్ముతారు అంటే ఆయన చేసే పని ఏదో యాదృచ్ఛికంగా చేయరు. ప్రతి పనికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఏ టెక్నాలజీని వాడుతున్నాం, ఎంత సిబ్బందిని వాడుతున్నాం, మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి, ఎంతో స్పీడ్గా చేస్తే ఆ సమయానికి వెళతాం, ఇలా అన్నీ కూడా గరిష్టంగా నిర్దిష్టంగా లెక్కలు వేసుకున్న తరువాతే చంద్రబాబు గారు చెబుతారు. ఇప్పుడు ప్రతి పని కింద మనం మాట్లాడుకుంది అదే, ప్రాజెక్టులోని ప్రతి పనికి ఒక కాల వ్యవధి పెట్టారు. అలాగే దానికి ఒక నిర్దిష్టమైన అంటే టైం పెట్టడం వరకు కాదు, దాన్ని ఎలా పూర్తి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కుడికాలం పనులు అనుకున్నారు, అది 6 నెలల్లో పూర్తి చేయాలి. ఎవరితో చేయించాలి, దానికి ఎటువంటి యంత్రాలు వాడాలి లేదా ఎటువంటి టెక్నాలజీ వాడాలి లేదా ఎంతమంది సిబ్బందిని వాడాలి, ఇలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అందుకనే పోలవరం ఖచ్చితంగా 2026 అక్టోబర్ నాటికే నీళ్లు నిల్వ ప్రారంభమవుతుంది. అంటే దాదాపుగా పోలవరం ప్రాజెక్ట్ అనేది 2026 చివరి నాటికి అయిపోతుంది. బట్ తుది మెరుగులు దిద్దుకుని మొత్తంగా సిద్ధం అవడానికి ఇంకొక ఏడాది. అందుకనే 2027 డిసెంబర్ అనేది చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట. జాప్యానికి తావు లేకుండా పక్కా ప్రణాళిక, అనుమతులు ఇతరత్ర అంశాలపై దృష్టి. ఇంజనీరింగ్ విభాగానికి అతిపెద్ద బాధ్యత. 2న డయాఫ్రామ్ వాల్ పనులకు శ్రీకారం. సో ఈ జనవరి 2న డయాఫ్రామ్ వాల్ పనులకైతే శ్రీకారం చుడుతున్నారు. సమాంతరంగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు. జగన్ పాలనలో ప్రాజెక్టు సర్వనాశనం, జరిగిన నష్టం అంతా ఇంత కాదు. 2019లో మళ్ళీ మేమే గెలుచుకుంటే 21లోనే ప్రాజెక్టు పూర్తయ్యేది. 5 ఏళ్లలో పనులు చేయకపోవడం వల్ల 15,000 కోట్ల రూపాయల నష్టమైతే పోలవరం ప్రాజెక్టుకు వాటిల్లింది. ప్రాజెక్టు ప్రాముఖ్యత ఎంతో ప్రధానికి చెప్పి 12,157 కోట్లు సాధించామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ప్రాజెక్టు వద్ద ఆ పనులను పరిశీలించడంతో పాటు అధికారులకైతే దిశ నిర్దేశం చేశారు. ఒక వ్యక్తి
వ్యక్తి మూర్ఖత్వానికి రాక్షసత్వానికి పోలవరం బలైంది. నాశనం చేసిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుంది. గొల్లపల్లి బనకచెర్ల 3 దశల్లో అనుసంధానం చేయొచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా అనుసంధానం అవుతుంది. దీంతో రాష్ట్రానికి నీటి సమస్య ఉండదు. పోలవరం ప్రాజెక్ట్ ఐకాన్ నిర్మాణంగా సాగాలి. దాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి. ప్రాజెక్టు పనులు అందరూ తిలకించేలాగా త్వరలో ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న ప్రాజెక్టు పనులకు సంబంధించి చంద్రబాబు గారు పరిశీలిస్తున్నటువంటి దాన్ని ఇక్కడ చూడొచ్చు. వచ్చే డిసెంబర్కే వాల్ పూర్తి కావాలని చెప్పి చెప్పడం జరిగింది. సమాంతరంగా ఇతర పనులు కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకోబడుతున్నటువంటి పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అధికారులు కానివ్వండి, ఇంజనీరింగ్ అధికారులు కానివ్వండి, లేదా కాంట్రాక్టు సంస్థలు కానివ్వండి, చంద్రబాబు గారి నిర్ణయాలకు అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పారు ఇంజనీరింగ్ అధికారులకు ఇది ఒక పరీక్ష అనమాట. ఇది ఒక సవాలు. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఆ పనిలో వేగంతో చేయడంతో పాటు అంతే క్వాలిటీతో చేయడం అనేది అతిపెద్ద సవాల్గా అయితే మారబోతుంది. మొత్తంగా ఏదో బాహుబలి సినిమాలో అంటారు చూడు, బాహుబలి వచ్చాడు ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, అమరావతి ఊపిరి పీల్చుకో, చంద్రబాబు నాయుడు వచ్చాడు పోలవరం ఊపిరి పీల్చుకో అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కథనాలు కూడా నడుపుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, అమరావతి పోలవరం రెండు కళ్ళ వంటివి. మన కన్ను మనం పొడుచుకుంటామా, కళ్ళు ఎప్పుడు బాగుండాలనే కదా కోరుకుంటాం. సో అలాగే ఈ రెండింటిని కూడా బాగు చేసే బాధ్యత చంద్రబాబు గారు తీసుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అటు అమరావతి రూపురేఖలు తీర్చిదిద్దడంతో పాటు పోలవరాన్ని పూర్తి చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు.